పునర్విక పునర్విక పునర్విక. అసలు ఎవరి పునర్విక? అసలు ఈ పాపకి ఏమైంది? 16 కోట్ల ఇంజెక్షన్ నిజంగానే ఉందా? అసలు అంత భయంకరమైన వ్యాధి ఈ పాపకి ఎందుకు వచ్చింది అనే దానిపైన ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు జిల్లాకు చెందిన మహేష్ పుష్పవతి అనే దంపతులకు ఒక పాప పుట్టింది. ఈ బేబీ గర్ల్ ఏజ్ 11 నెలలు మాత్రమే. సో ఈ పునర్వికకి ఒక రేర్ డిసీజ్ వచ్చింది. స్టార్టింగ్లో అందరు పిల్లల్లా ఆడుతూ పాడుతూ సంతోషంగానే ఉన్నా, కానీ హెల్త్ బాగాలేదని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ చెప్పిన ఒక భయంకరమైన వ్యాధికి వాళ్ళ పేరెంట్స్ కంగు తిన్నారు. అంత భయంకరమైన వ్యాధి ఈ పాపకి ఎలా వచ్చింది? సో వ్యాధికి నిర్మూలన ఉందా? అది ఉంటే ఏ విధంగా ఉంటుంది? సో డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం వెళ్తే పునర్వికకి SMA స్టేజ్ 1 డిసీజ్ అయితే వచ్చింది. స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధి వచ్చింది. సో ఈ వ్యాధి అనేది జెనెటిక్ పరంగా వస్తుంది. దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటుందంటే బాడీలో మజిల్ గ్రోత్ అనేది ఉండదు, బోన్స్ అనేది స్ట్రాంగ్ ఉండదు, గొంతు మింగడం రాదు, మాట్లాడడం రాదు. అంటే చనిపోయిన ఒక జీవోత్సవంలో బతకాలి. సో ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే ఎలా అంటే డాక్టర్స్ అయితే ఒక ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు. ఒక ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. ఈ పాప బతకాలి అంటే ఆ ఇంజెక్షన్ పక్కా ఉండాలి. ఆ ఇంజెక్షన్ పేరు వచ్చేసి జోల్జెన్స్మా. ఈ ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. అంటే ఆ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఏ విధంగా చేస్తారు? అది సాధ్యమా అంటే ప్రతి మంచి పనికి దేవుడి సహాయం ఖచ్చితంగా ఉంటుంది. రామాయణంలో లక్ష్మణుడు బతకాలి అంటే సంజీవిని కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ పాప బతకాలి అంటే ఈ పాపకి కూడా ఈ 16 కోట్ల విలువ గల ఇంజెక్షన్ కావాలి. సంజీవిని కావాలి అంటే ఆ కాలంలో హనుమంతుడు వెళ్ళాడు. కానీ ఈ పునర్విక విషయంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్స్, చిన్న చిన్న హీరోస్, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి పింఛన్ తీసుకునే ముసలుల వరకు ప్రతి ఒక్కరు తలా ₹1 చొప్పున వాళ్ళ స్తోమతను బట్టి ఈ పాపకైతే సహాయం చేస్తూనే ఉన్నారు. సో ప్రతి మంచి పనికి దేవుని సహాయం ఖచ్చితంగా ఉంటుంది. ఈ పాప ఇంజెక్షన్ కొనడానికి దాదాపు ఒక 8 కోట్ల వరకు అయితే ఇప్పుడు అంచనా ప్రకారం వచ్చినట్టు ఉన్నాయి. మరిన్ని ఇంకా డబ్బులు కావాలి అని డొనేషన్ ర్యాలీస్ అయితే జరుగుతూనే ఉంది. మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే కూడా మనకి ఖచ్చితంగా ఏదో ఒక రీల్లో పునర్విక గురించి వచ్చి ఉంటుంది. ఈ పునర్విక బతకాలి అంటే జోల్జెన్స్మా అనే ఇంజెక్షన్ కావాల్సిందే. 16 కోట్లు పెట్టి ఈ ఇంజెక్షన్ పాపకిస్తే ఈ జెనెటిక్ పరంగా ఉన్న ఆ రోగాన్ని తగ్గించి తిరిగి పాపని నార్మల్ స్టేజ్కి తెస్తుంది. ఈ పాప బతకాలి అంటే ఆ ఇంజెక్షన్ కంపల్సరీ. సో చేయి కలుపుతాం, ఈ చిన్ని తల్లిని కాపాడుకుందాం. మీ వంతు సహాయం ఈ చిన్ని పాపకి చేయండి.